కన్యా రాశి వాళ్ళకి జూలై మాసంలో అద్భుతమైనటువంటి గ్రహ సంచారం కనబడుతోంది. మేజర్గా రవి బలము అనేటువంటిది బాగుండడం వల్ల, ఆయన 10th and 11th హౌసెస్లో సంచారం చేయడం వల్ల ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పొచ్చు. చంద్రబలం కూడా బాగా యోగిస్తోంది. దీనితో పాటుగా మనం చూస్తే కుజుడి యొక్క బలం అంతగా యోగించడం లేదు. ఎందుకంటే కుజుడు అనేటువంటి ఆయన 12, 1 స్థానాల్లో అంటే కన్యా సింహరాశిలో సంచారం చేయడం వల్ల కుజుడి యొక్క బలం లేకపోవడం వల్ల ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, రైల్వే జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి సెక్టార్లో ఉన్న వాళ్ళకైతే కాస్త ఇబ్బందులు కనబడతాయి అని చెప్పొచ్చు. మేజర్గా బుధ బలము అనేటువంటిది చాలా బాగుంది. బుధుడు ఎప్పుడైతే అనుగ్రహిస్తున్నాడో బంధుమిత్ర పరివారములతో వినోద కార్యక్రమాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మంచి విద్యాయోగం కనబడుతోంది ఎక్స్ట్రాడినరీగా. అదేవిధంగా శుక్ర బలము అనేటువంటిది యోగించడం వల్ల సినీ నాటక కళారంగాల్లో వ్యవహారం చేసే వాళ్ళకైనా, లేకపోతే శుక్రబలం ఎప్పుడైతే బాగుంటుందో నూతన వస్త్ర ఆభరణ సౌఖ్య యోగములన్నీ కూడా కనబడతాయి. సో ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మెరుగైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒక్క ఇబ్బంది ఏమిటి అంటే 7వ స్థానంలో శనైశ్వర సంచారం నడుస్తోంది. ఎప్పుడైతే 7వ స్థానంలో శనైశ్వర సంచారం నడుస్తోందో మెరిటల్ లైఫ్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. అదేవిధంగా రాహుగ్రహ సంచారం చాలా బాగుంది. కేతుగ్రహ సంచారం అంతగా యోగించడం లేదు. రాహు ఎప్పుడైతే 6వ స్థానంలో యోగిస్తూ ఉన్నారో మేజర్గా ఉన్నటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గడం కానీ, విదేశాల్లో ఎవరైతే వ్యవహారం చేస్తూ విద్యాపరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగ పరంగా కావచ్చు రాణించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. మరిన్ని శుభ ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి కలగాలి అనుకుంటే ప్రతి నిత్యము కూడా, అంటే గురుబలం అంతగా లేదు కాబట్టి స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయడం మీ లైఫ్ లాంగ్ రెమెడీగా పెట్టుకోండి. అద్భుతమైన ఫలితాలు కనబడతాయి.